ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి. సో, హైదరాబాద్‌లో చూసుకుంటే మనం రూ. 1,00,00,000కే అపార్ట్మెంట్‌లో మనకి ఫ్లాట్ కూడా రావట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అలాంటిది కేవలం 25,00,000కే మనకు నచ్చిన ఇల్లుని మనం కట్టుకోవచ్చనమాట. అది కూడా ఫ్యూచర్‌లో నయా హైదరాబాద్‌గా పేరు పడబోతున్నటువంటి ప్లేస్ అనమాట. సో, మరి ఈ ప్లేస్ ఎక్కడుంది? ఇంత తక్కువ ధరకే మనం ఇల్లు ఎక్కడ కట్టుకోవచ్చు? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు, ఎవ్రీ టైమ్ మీరు చాలా మంచి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటారు. నిజంగా చాలా మందికి ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలనేది మంచి కల. కానీ అసలు రూ. 1,00,00,000 కూడా ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. సో అట్లాంటిది 25,00,000కే ఇల్లు అంటే అసలు ఇది ఎక్కడుంది ఈ ప్రాజెక్ట్? అసలు మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభం? దీని గురించి చెప్తారా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఫార్చ్యూన్ విలేజ్ అండ్ ఫార్చ్యూన్ ఎస్టేట్ అండి. 2 ప్రాజెక్ట్స్. ఫేజ్ 1 ఫార్చ్యూన్ విలేజ్ కాదు, ఎల్పీ నెంబర్ వచ్చింది, రేరా వచ్చింది. ఇక్కడ మనం డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ 45,00,000కి ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసినాము. దీని పేరు ఫార్చ్యూన్ ఎస్టేట్స్. దీంట్లో మనము 183 గజాల భూమి, 1260 ఎస్ఎఫ్టీ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25,00,000కే ఇస్తున్నాము. యాక్చువల్ ప్రైస్ 50,00,000. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి ఇంచుమించు ₹1,00,00,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మనం అవుట్ రైట్ గా స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి లిమిటెడ్ యూనిట్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ వరకు లిమిటెడ్ కస్టమర్స్ కి మనం కేవలం 25,00,000కే ఇస్తున్నాము. ఈ బడ్జెట్ అనేది కేవలం ఒక ల్యాండ్ కొనే బడ్జెట్ లోనే మనం ఇస్తున్నాము. జనరల్ గా లోన్కి వెళ్ళే వాళ్ళకైతే 45,00,000, కో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మనం 25,00,000 రూపాయలకి ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాం. సో మరి అంటే ఇప్పుడు నయా హైదరాబాద్ గా పేరుపడ్డ ప్లేస్ అని చెప్పారు కదా, అంటే దాంట్లో అంతగా డెవలప్మెంట్స్ ఏమున్నాయి? నిజంగా ఫ్యూచర్ లో నయా హైదరాబాద్ అని పిలుస్తారు ఆ ప్లేస్ ని? హైదరాబాద్ అంటే ఒకప్పుడు మనకు ఫార్మాస్యూటికల్ హబ్ ఉండేది. అంటే కరీంనగర్ హైవే పైన తుర్కపల్లిలో జీనం వ్యాలీ ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఐటెక్ సిటీ ప్రపోజ్ చేసిండ్రో ఆ తర్వాత ఐటీ హబ్ అయింది. ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ నయా హైదరాబాద్ గా పేరొందబోతున్నటువంటి జహీరాబాద్ దగ్గరలో సెంట్రల్ గవర్నమెంట్ ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫాక్చరింగ్ హబ్, ఇంచుమించు 12,600 ఎకరాల్లో 5 లక్షల పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి NIMZ అంటారు దీన్ని, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్. ఇది ప్రపోజ్ అయింది కాబట్టి మనం ఒప్పుకోకపోయినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా జహీరాబాద్, జరాసంగం, నేలకల్ అనే 3 మండలాల్లో ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. దాంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG అండ్ ఆటోమొబైల్ సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇప్పటికే ల్యాండ్ అలొకేట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ వచ్చే భూమ్ డెవలప్మెంట్ వల్ల నయా హైదరాబాద్ గా పేరొందబోతుంది. నయా హైదరాబాద్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకప్పుడు ఐటెక్ సిటీ వస్తాడు కూడా ఎవరు నమ్మలేదు. ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము. భవిష్యత్తులో నేను చెప్పబోతున్న జహీరాబాద్ ఏరియా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ వల్ల ఢిల్లీ దగ్గర ఏ విధంగా అయితే నోయిడా, గురుగాన్ డెవలప్ అయిందో, నవీ ముంబై, నయా చెన్నై, నయా బెంగళూరు లాగా ఇది నయా హైదరాబాద్ కాబోతుంది. కాబట్టి సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్ లాగా ఆలోచించే వాళ్ళు, విజన్ తో ఆలోచించే వాళ్ళు ఇలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ప్లాట్ కొనే డబ్బులకే ఇల్లు వస్తుంది. భవిష్యత్తులో మనం ఆ ప్రాపర్టీ మల్టిప్లై అయిన తర్వాత అమ్ముకోవచ్చు, లేదా రెంటల్ ఇన్కమ్ లాగా ప్రాపర్టీ లాగా వాడుకోవచ్చు, లేదా హైదరాబాద్ నుంచి నాకంటే ఒక ఫామ్ హౌస్ ఉండాలి, దట్టు 1 hour జర్నీలో ఉండాలనుకునే ఎన్విరాన్మెంట్ లవర్ కూడా ఒక మంచి వీకెండ్ హౌస్ లాగా, ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాపర్టీ అప్రిసియేషన్ అండి. మనకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఈవెన్ మనం ఇల్లు కట్టాలన్నా మనకు 25,00,000 అవుతుంది. అట్లీస్ట్ ల్యాండ్ కొనాలన్నా 25,00,000 అవుతుంది. బట్ ఒకటే ప్రైస్ లో మనకు 2 ఆప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు వస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. పూర్తి వివరాల కోసం మాకు ఒకసారి ఫోన్ చేస్తే మేము సైట్ తీసుకెళ్లి చూపిస్తాము. నచ్చితేనే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాము. అండ్ సెక్యూరిటీ కింద మనం 5 గుంటాస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అంటే మీరు పెట్టిన డబ్బులకి ఈక్వల్ వాల్యూ మేము ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. యువర్ అమౌంట్ ఈస్ సెక్యూర్. అండ్ ఎప్పుడైతే మేము ప్రొడక్ట్ డెలివరీ ఇస్తామో అప్పుడు మేము అప్పటి వరకు భూమి సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే మేము ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామో అప్పుడు మా భూమిని తీసుకొని మేము వాళ్ళకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ప్రాపర్టీ మల్టిప్లై చేసుకునే వాళ్ళు ఇన్వెస్టర్ లాగా ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మరి ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్ గారు.